ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ పెదవి విరిచింది. ఆత్మస్తుతి పరనిందల బడ్జెట్ ఉందని వైసీపీ విమర్శించింది. సూపర్ 6 హామీలను విస్మరించింది అంటూ చాలా రంగాల్లో అరకొర కేటాయింపులు చేశారు అంటూ మండిపడింది వైసీపీ. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని ఆరోపించింది వైసీపీ. సూపర్ 6 హామీలను ప్రభుత్వం విస్మరించిందని, మహిళలు, విద్యార్థులు, రైతుల కోసం కేటాయింపులు అరకొరగా ఉన్నాయని వైసీపీ విమర్శించింది. ఇచ్చిన వాగ్దానాల్లో ఒకట్రెండిటికి తప్ప వేటికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించలేదని మండిపడ్డారు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో కూటమి నేతలు సూపర్ 6 గాని, సామాన్య ప్రధాని గాని, రైతులకు గాని ఏదో అరకొరగా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. 50 సంవత్సరాలు నేను మైలుకొచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, రైతుకు వచ్చి 20,000 రూపాయలు భరోసా ఇస్తానన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా. సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి బుగ్గన. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఈసారి బడ్జెట్ కాపీని గ్రాఫిక్స్ తో నింపేశారని సెటైర్లేశారు బుగ్గన. సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి, అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది సూపర్ 6. దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్గా ఏది, అదే అర్ధ దీపము, పావు దీపము, 1 సిలిండరు. అది తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరము అంటే పోయినసారి కూడా ఈ 2 అనౌన్స్ చేసినారు. ఏది, తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభవ పోయినసారి అనౌన్స్ చేసినారు. ఇంతవరకు జరగలేదు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ అయినప్పటికీ అందరినీ మోసం చేసినట్లే రైతులను కూడా దగా చేశారన్నారు. ఏం చెప్పాలో అర్థం కాక తండ్రి కొడుకులను పొగడటం, జగన్ను దూషించడంతోనే సరిపోతుందన్నారు. మోసం, వంచన, గ్యారెంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిలువుటద్దం లాగా నిలిచినటువంటిది. అందరినీ, మహిళల దగ్గర నుంచి, యువతల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేస్తే 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ గా బేషుగ్గా ఉందని కూటమి ప్రభుత్వం చెబుతుంటే అన్ని వర్గాలను దగా చేశారంటూ కౌంటర్లిస్తోంది వైసీపీ.